నిన్న సాయంత్రం నర్సరావుపేట పట్టణం నందు 31వ వార్డులో గాలిబ్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి ఎటువంటి కారణం లేకుండా సుమారు 10 మంది ఒక్కడనే చేసి దాడి చేసి అతన్ని గాయపరచడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఈరోజు హాస్పిటల్లో అతను అడ్మిట్ అవ్వడం, అతన్ని అందరం కూడా ఈరోజు పరామర్శించి ఖచ్చితంగా దీని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి దోషుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శిలాఫలకాలను ధ్వంసం చేయడం, మనుషుల మీద దాడులు చేయటం, కొట్టడం, ఇలాంటి సంస్కృతికి ఈరోజు తెరలేపే కార్యక్రమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అటు మౌడిపాడు గ్రామంలో కానీ, ఇటు యలమంద మౌడిపాడు గ్రామంలో ట్రాక్టర్ తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, యలమంద గ్రామంలో బీసీ కులాలకు సంబంధించిన యాదవ్ను కొట్టడం, రజకులను కొట్టడం, ఊళ్ళో లేకుండా పంపించారు. ఈ విధంగా వాళ్ళు గ్రామాలు వదిలి వెళ్ళిపోవటం తీవ్ర బాధాకరమైన అంశాలు. ఓకే, ప్రజా తీర్పును గౌరవించి మిమ్మల్ని గెలిపించారు, మంచి పనులు చేయండి, ఎవరికైనా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, ప్రజలు మీకు తీర్పునిచ్చారు కాబట్టి మీరు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళండి, తప్పు లేదు. కానీ ఇలాంటి భౌతిక దాడులను చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేకుండా ఈరోజు ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ నేను వాళ్ళ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే పోలీసు వారికి, ఎస్పీ గారికి కూడా కలిసి, ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, ఆంక్షలు విధించాలి. ఇలాంటివి జరగకుండా నాయకులు కూడా ఈరోజు గెలిచిన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థికి అట్లానే ఎంపీ అభ్యర్థులు కూడా, వాళ్ళకు కూడా నేను ఈరోజు మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను. ఇలాంటి భౌతిక దాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చేయడం వల్ల మళ్ళీ కక్షలు, కారుణ్యాలు ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమం. మీరు ఒక దారి చూపిస్తున్నారు, ఆ దారిలో ఇవాళ మిగిలిన వాళ్ళు కూడా రేపు నడిచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇలాంటి దాడులు లేకుండా నివారించుకోగలగాలి. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయించి వాళ్ళని అరెస్ట్ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను పోలీసు వారిని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నానని చెప్పి ఈరోజు గారు తెలియజేస్తున్నాను.